హలో వైటీ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అయితే మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా సోప్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక 2 సోప్స్ అయితే తీసుకున్నానండి. నేనైతే పియర్ సోప్స్ అయితే తీసుకున్నాను. లేకపోతే మీ దగ్గర పియర్ సోప్స్ లేకపోతే సోప్ బేస్డ్ ఉంటుంది కదండి, అది కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని మొత్తం కవర్ అయితే తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాను. ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత అయితే కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి మనం ఈ సోప్స్ అయితే. ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ అయితే ఒక పాన్లో వాటర్ అయితే వేసుకుని అది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఈ సోప్స్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదండి, ఇది మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఆ హాట్ వాటర్లో అయితే పైన అయితే పెట్టి మొత్తం అయితే మెల్ట్ చేయాలండి. డైరెక్ట్గా అయితే స్టవ్ మీద అయితే పెట్టకూడదు ఈ సోప్ని అయితే. అందుకే హాట్ వాటర్లో అయితే మెల్ట్ అయితే చేస్తున్నానండి పైన అయితే పెట్టి. ఇప్పుడు మెల్ట్ అయింది కదండి, దీంట్లో మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా వేసుకుంటే ఫేస్ అయితే గ్లో ఇస్తుందండి. నేనైతే ఏమీ యాడ్ చేయకుండా నార్మల్గా అయితేనే సోప్స్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడైతే సోప్ బాక్స్ ఉంటుంది కదండి మీ దగ్గర. ఇప్పుడు నేను సోప్ బాక్స్ ప్రిపేర్ చేసింది లేకపోతే గిని ఏదన్నా బాక్సెస్లో అయితే వేసుకోవచ్చండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఇలా అయితే చూపిస్తున్నాను. ఇలా సోప్ బాక్స్ తీసుకున్న తర్వాత ఈ 4 అట్లలో అయితే వేసేసుకోవాలండి. ఇది మెల్ట్ అయింది కాబట్టి వేసేసుకున్న ఒక 2 అవర్స్ పాటు అలా అయితే పక్కన అయితే ఉంచేయాలి ఫ్రెండ్స్. ఇలా పక్కన ఉంచేసిన తర్వాత అయితే ఫైనల్గా అయితే సోప్స్ అయితే రెడీ అయిపోతున్నాయండి మనకి. మీరు ఎప్పుడైనా ఇంట్లోనే ఏమీ లేనప్పుడు ఇలా ఒక సోప్ ఏమన్నా ఉంటే గిని ఒక చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే 2 సోప్స్తో అయితే 2 వీక్స్ కన్నా 2 వీక్స్ పడుతుంది కదండి. 2 సోప్స్ అయితే 4 సోప్స్ చేశానండి. 2 సోప్స్తో అయితే 4 సోప్స్ చేశాను 4 వీక్స్ వచ్చే వరకు. మళ్ళీ నెక్స్ట్ అలా చేసుకుంటూ ఉండాలండి మనం ఇంట్లోనే. లేకపోతే ఏదైనా కరివేపాకు సోప్స్, అలానే టమాటా సోప్స్, ఆరెంజ్ సోప్స్ ఇలా కూడా చేసుకుంటూ ఉంటే మన ఫేస్ని కూడా బ్రైట్ అండ్ షైనీగా ఉంటుందండి. హోమ్ మేడ్ సోప్స్ అయితే బయట కొన్న సోప్స్ అయితే మనకి అయితే పింపుల్స్ అలానే డార్క్ వచ్చేస్తుంది కదండి, ఫేస్ మొత్తం యాక్ని కూడా వచ్చేస్తుంది. కాబట్టి హోమ్ మేడ్ సోప్స్ యూస్ చేస్తే బెస్ట్ అండి. నేనైతే ఇలాగే 1 ఇయర్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. అందుకే నాకైతే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫేస్ గ్లోగా ఉందో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సోప్స్ యూస్ చేయడం వల్ల అయితే బెనిఫిట్స్ అయితే మనకి పింపుల్స్ కూడా రావండి. అలానే యాక్ని ఫేస్ మొత్తం ఏమీ ఉండదండి, ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదండి. ఇది అయితే ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి అయితే, డ్రై స్కిన్ వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సోప్స్ ఏంటి అన్నది ఆయిల్ స్కిన్ వాళ్ళకి అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఏ సోప్స్ చేయమంటారో కామెంట్ చేయండి. ఇంకా బీట్రూట్, క్యారెట్ అలా కూడా చేసుకోవచ్చండి. మిల్క్ సోప్స్ ఇలాగా. ఇది అయితే ఒక 2 సోప్స్ని తీసుకుంటే మన 4 సోప్స్ అయితే అవుతాయండి. 4 వీక్స్ అయితే వస్తుంది సోప్ అయితే వచ్చి. చాలా బాగుందండి. ఇది హోమ్ మేడ్ కాబట్టి మీకు కూడా బెస్ట్ అనిపిస్తుంది. లాస్ట్లో అయితే వాటర్ వేసుకుని హ్యాండ్స్ అయితే వాష్ చేశానండి. అప్పుడే మీకు అయితే కలర్ అయితే రిజల్ట్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడం వల్ల అయితే మనకి మనీ కూడా సేవ్ అవుతాయి కదండి. ఇలా చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా చాలా ఉన్నాయండి సోప్స్ అయితే. నేను కూడా వన్ బై వన్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ సోప్స్ అయితే స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయండి. రోజ్ సోప్స్ కూడా ఉంటాయి, అంటే రోజు కూడా చేసుకోవచ్చు మనం సోప్స్ అయితే. ఇంట్లోనే మన చుట్టుపక్కల ఉన్న సోప్స్ అన్నీ చేసుకోవచ్చండి లీవ్స్తో. అలానే పుదీనా సోప్ ఇలా చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడైతే వాటర్లో అయితే వాష్ చేసి చూస్తున్నానండి ఎంత బాగా రిజల్ట్ వచ్చిందో. మీరు కూడా చూడండి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో. మీకు కానీ నచ్చితే కానీ ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, బాగా వచ్చింది కదండి.
నొగరైతే అందుకు ఫేస్ కూడా ఎంత గ్లో ఉంటుందో చూడండి. ఒకసారి ట్రై చేసాను కాబట్టి మీకు కూడా ఫేక్ అనిపించవచ్చు. జస్ట్ నార్మల్గా ఒక సోప్ అయితే ట్రై చేయండి ఫస్ట్. ఇలా ట్రై చేసిన తర్వాత అయితే అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్ అనిపిస్తే గిని అలాగా చేసుకోవచ్చండి ఇంట్లోనే సింపుల్గా. అత్తమాను షాప్స్కి వెళ్ళక్కర్లేకుండా ఒక సోప్తో అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే గిని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.